వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆల్ నర్సింగ్ అప్డేట్. నర్సింగ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది నర్సింగ్కి మనకి ఎన్ని ఎగ్జామ్ ఉంటాయి, అసలు ఏ ఎగ్జామ్ ఎలా రాయాలో ఇక్కడ కనుక్కుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏం లేదు, నర్సింగ్ గురించి. నర్సింగ్కి అయితే థర్డ్ ఇయర్కి జిఎన్ఎం వాళ్ళకి, బిఎస్సి వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, అవి ఎలా చేయాలి, ఏం రాయాలనేది మీరు ఎప్పుడైనా సెర్చ్ చేసి ఉంటారు. ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది యాక్చువల్గా మనకైతే ఒక వార్డు ఇస్తారు. ఆ వార్డుకి వెళ్ళి మనము ఒక పేషెంట్ హిస్టరీ అనేది కనుక్కొని రాయాలి. పేషెంట్ దగ్గర కేస్ షీట్లు ఉంటాయి కదా, ఆ కేస్ షీట్ని అడగాలి. వాళ్ళ పేషెంట్ గురించి, మొత్తం ఒక పేషెంట్ గురించి అడిగితే వాళ్ళు చెప్తారు తన ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది అని. అప్పుడు ఆ హిస్టరీ మొత్తం మనం కలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి మేడం వాళ్ళు పిలుస్తారు. నువ్వేం సెర్చ్ చేసావు, ఏం రాసావు, ఎంత రాసావు, దేని గురించి రాసావు, ఫీవర్ అంటావా, ఫీవర్ టైప్స్ అడుగుతారు. ఎన్ని టైప్స్, ఏ ఫీవరు, డెంగ్యూనా, మలేరియానా, అలానే చాలా అన్నీ మనం రాసుకున్న డయాగ్నోసిస్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్లో అనేది మనకు తెలిసిందే రాసుకోవడం బెటర్. నాకు తెలిసి అది కూడా అలాంటి కేసులు ఉన్నాయని సెర్చ్ చేసుకోవాలి మనమే. అలా రాసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మనమైతే ఒక రూమ్లోకి పిలిచి అడుగుతారు, నువ్వు రాసింది ఏది అని. ఇచ్చిన తర్వాత చూసి ఓకే, ఇంకా కొన్ని అడుగుతారు. కొన్ని అంటే ఓన్గా అడుగుతారు. ఎమర్జెన్సీ అంటే ఏంటి, ప్రథమ చికిత్స అంటే ఏమిటి, నీ కంటి ముందు ఒక పర్సన్ పడిపోతే నువ్వేం చేస్తావు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తావా, ట్యాబ్లెట్స్ ఏదైనా ఉంటే ఇస్తావా, కరెంట్ పోయినట్టు అనిపించింది అందుకే ట్యాబ్లెట్ ఏమైనా ఇస్తావా, లేదు నీకు అందుబాటులో ఉన్నాయి దాంతోనే సరిచేసి తను కొంచెం స్పృహ కోల్పోయి బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్ కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తావా, ఇలాంటివి అడుగుతారు. కాబట్టి ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ప్రాక్టికల్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిందే రాసుకుంటే అయ్యే అడుగుతారు. మనం రికార్డులో ఏం రాసామో అదే అడుగుతారు. కాబట్టి ఫస్ట్ మనం రాసుకునేదే ఇంపార్టెంట్. ఫస్ట్ చూసుకోవాలి మనం ఏం రాసాము ఏంటి అనేది. చూసుకోలేకపోతే మనమే ఇబ్బంది పడతాం. టీచర్స్ ఎవ్వరు మనం తిట్టరు. డ్రెస్ నీట్గా ఉండాలి. ఖచ్చితంగా ఇయర్ రింగ్ తీసేయాలి, ముక్కు పొడగలు తీసేయాలి, హెయిర్ క్లిప్లు అలాంటివన్నీ తీసేయాలి. వాచ్ పెట్టుకోవచ్చు. హెయిర్ స్టైల్ ఇలాంటివి వేసుకోకుండా చక్కగా ముడి వేసుకొని నెట్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి. ఖచ్చితంగా యూనిఫామ్, ఐడి కార్డు, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ రాసుకొని అతికించుకోవాలి. అది పిన్నులు కొట్టుకోవాలి. యాక్చువల్గా ఎవరు అలా రాసుకోరు, కానీ మన నర్సింగ్కి చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ నెంబర్ అనేది ఖచ్చితంగా రాసుకొని అతికించుకోవాలి జోబికి. ఎందుకంటే మనకి యూనిఫామ్కి యాప్రాన్ ఉంటుంది కదా, దానికి అతికించుకొని ఉండాలి. సరేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. అసలు నర్సింగ్ అమ్మాయిలు లేనట్టు నాకు మెసేజ్ కూడా రావు. ఓకేనా? నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ